హలో, నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. అసలు మనకి నరేంద్ర మోడీ గారు విశ్వ గురువా, భారత్ బరువా అనేటువంటి విషయాన్ని మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. అయితే ఆ! మీ ఉద్దేశం ఏమనుకుంటున్నారు? అసలు అసలు అదే ఆయన భారత్కి బరువుగా మారాడా, విశ్వ గురువు అన్నాడు ఒకప్పుడు. ట్రంప్ని ఆయన గుజరాత్ తీసుకొచ్చి ఆయన నా మిత్రుడు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ మిత్రులు, అమెరికాలో ఉన్నటువంటి మన అమెరికన్లందరికీ కూడా, అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఎంతో సహాయం చేస్తాడు, ఎంతో సహకారం అందిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చాడు. నా మిత్రుడు అన్నాడు పైగా. అంటూ మొన్నేమో కొంతమందిని వాళ్ళ యుద్ధ విమానంలో సంఖ్యలు వేసుకుని తీసుకొచ్చారండి. ఎవరో నేరస్తులు తీసుకొచ్చినట్లు, ఎవరో విపరీతమైనటువంటి దొంగతనాలు చేసి ఆ దోపిడీలు చేసిన హ్మ్. వాళ్ళని తీసుకొస్తారు చూసారా, కాళ్ళకి చేతులు నరహత్యలు చేసిన వాళ్ళని తీసుకొచ్చినట్టు ఇంచుమించు 120 మందిని అలాగా యుద్ధ నేను కూడా విమానంలో చూసాను. తీసుకొచ్చారు. దీని విషయం ఆ! మీరు ఏం చెప్పగలరు, చెప్పండి మిత్రమా. ఏం ఏం చెప్పాలంటే చాలా ఉందిలే గాని, కానీ చెప్పలేని పరిస్థితి ఇప్పుడు. చెప్పండి. ఇప్పుడు విశ్వగురు భారత్‌కి ఉమ్, ఇంతకి మో- బరువా ఏదన్నా అడిగారు మీరు? ఉమ్, విశ్వ భారత్కి విశ్వగురువా, భారత్కి బరువా? ఆ! ఉమ్, గురువు సంగతేమో దేవుడు ఎరుగు. ఉమ్, యథార్థంగా బరువే. బరువేనంటారా? యథార్థమే కదా! అవునండి, అవును, ఖచ్చితంగా. 2014 పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఉమ్, 14 తర్వాత ఈ 17 పరిస్థితులు ఎలా ఉన్నవి? చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. అవునవును. అన్ని విషయాలు ఈ విషయం, ఆ విషయం అని కాదు. ప్రతి ఉమ్, ఒక్క ప్రతి ఉమ్, ఒక్కటి ఉమ్. మరి ఆ చేతికి అందనట్టు అందుతుంది, అంత కూడా వెళ్ళిపోతుంది. రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కదండి. విపరీతంగా పెరిగిపోయి ఉమ్. అసలు సామాన్యుడు బతకలేని పరిస్థితి ఇప్పుడు. జిఎస్టీ కూడా విపరీతంగా పెరిగిపోయి, జిఎస్టీ అసలు పేరుతోటి. ఎంత ఘోరం అంటే చెప్పకూడదు. ఉమ్, ఔరంగజేబుని ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు కదా. ఉమ్, జిజాకు అనేది విధించాడు ఔరంగజేబు ఇప్పుడు ఉమ్. తిట్టుకుంటూ ఉంటారు. మరి ఆ ఆయన ఔరంగజేబు ఆ, ఔరంగజేబుని ఔరం మించిపోయారు. బాబుని తలదన్నట్టుగా ఉంది. మరి ఔరంగజేబు బాబుని జిఎస్టీ తనదనేటట్టుగా ఉందంటారు మీరు. అంతే కదా. అవునవునవును. ఎందుకంటే ఆయన జిజిఏ విధించినప్పుడే ఇంత మాట అన్నారు. మరి ఈయన ఏకంగా 24%. ఒక కారు కొంటే 50% అంటండి. 50% ట్యాక్స్ అంట ఒక కారు కొన్న వాళ్ళకి. ఇంకో మాట ఏంటంటే ఆ, 4 లక్షల దాకా జీరో అంట. ఉమ్, తర్వాత ఇంత 12 లక్షలు కొట్టినప్పుడు జీరో అంట. అది కూడా ఎలా? ఉమ్, 8 లక్షలు దాన్ని ఇన్వెస్ట్ చేయాలంట మళ్ళీ. ఉమ్, ఉమ్. అప్పుడు జీరో అంట. ఏంటో ఈ ఈ ట్యాక్స్ గోల్ అంటే అర్ధరహితంగా ఉంది. వాళ్ళు చెప్పాలంటే కాదండి, దారుణంగా ఇప్పుడు ఉంది, అర్ధరహితంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ గారిని ఒక 5 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి, "ఈయన నా మిత్రుడు, భారతదేశానికి చాలా మేలు చేస్తాడన్నాడు." మరి అక్కడ ఉన్నటువంటి విదేశీ విదేశ అమెరికాలో ఉన్నటువంటి 7,25,000 మందిని ఈ రోజున బాధ పెడుతుంటే, మరి ఆయన ఫ్రెండ్ కదండి, ఇద్దరు ఫ్రెండ్స్ కదండి. ఇద్దరు అందుకనే ఫ్రెండ్స్ కదా అయినప్పుడు గిఫ్ట్ ఇస్తున్నాడు. ఆ? అందుకనే గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి, నాకు అర్థం అవ్వలేదు. గిఫ్ట్ ఇస్తున్నాడు అంటారా? ఆ స్నేహితుడు ఫ్రెండ్ కాబట్టే మన వాళ్ళని సంఖ్యలు వేసి మరి యుద్ధ విమానాల్లో కూర్చోబెట్టి మరి పంపుతున్నాడు. మెడక సంఖ్యలు, చేతులకు సంఖ్యలు, కాళ్ళకు మరి అంతే సంఖ్యలు వేసి కదా. మరి పంపుతున్నాడు. అక్కడున్న అమెరికాలో అందభక్తులకి ఉమ్, అమెరికాలో అందభక్తులు ఉన్నారు కదా, మోడీ గారు ఉమ్, జపం చేసిన వాళ్ళు. ఉమ్. బీజేపీ అది బత్తాయిలు అంటారులేండి. ఆ ఉమ్, అటు నుంచి మన మోడీ గారికి మనకి ఏమొస్తుందో మనకైతే తెలియదు. ఉమ్, వాళ్ళు బాగా భజన చేస్తున్నారు. ఆ భజన ట్రంప్ గారికి చాలా ఇష్టంగా అనిపించి తట్టుకోలేక ఉమ్. ఇక్కడ ఉంటే ఇంత మంచి భజన చేస్తున్నారు, ఇక మా భారత్కి వెళ్తే ఇంకా మంచి భజన చేస్తారు కాబట్టి నేను ఉమ్. ఇక్కడ ఉంటాం కన్నా భారత్కి వెళ్తే ఉత్తమం అని చెప్పి అందుకని పంపించేస్తున్నారు ఆయన. డొనాల్డ్ ట్రంప్ గారిది ఆ, ఒక పనికి మాలిన వాడనేటువంటి కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నాడు, నోటి దురుసుతోటి వ్యవహరిస్తున్నాడు అని చెప్పని కొన్ని టీవీ ఛానల్లో మేధావులు అంటుంటే వింటున్నానండి నేను. అది మోడీ ఆ- భక్తి అలాంటిదండి. ఉమ్, మోడీ గారి భక్తి అలాంటిది, అలా చిక్కిస్తుంటది, మనం ఏం చేయలేము. ఉమ్. ముందేమో మోడీ గారు అంతటి వాళ్ళు లేడు, ఈయన విశ్వగురువు, డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు, డైరెక్ట్ గా గుజరాత్ నుంచి వచ్చాడని చెప్పారండి. అందుకే కదా గొప్ప గిఫ్ట్ ఇస్తున్నాడు. ఉమ్, మర్చిపోలేని గిఫ్ట్. ఉమ్, కళ్ళు కూడా కళ్ళు పూసుకున్నా కూడా లటకని చెప్పి కంగారు ఉమ్, పడి లేచిపోయి గిఫ్ట్ ఇస్తున్నాడు. ఉమ్. మరి అదే. ఫ్రెండ్ అంటే అలా ఉంటాడు మరి. కాదండి, పంది మాంసం తినేటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు మరి ఈ ఈ మాంసాహారమే తిననటువంటి ఈయనకి స్నేహితుడు ఎలా అయ్యాడండి? మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా స్నేహితులు అండి. మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా స్నేహితుడు, పంది మాంసం తినే మనకు నచ్చిన వాళ్ళతో. అవునండి. ఎవరైనా సరే, ఆ, వాళ్ళు ఎవరైనా సరే ఆ, మనకు నచ్చితే స్నేహితులు, ఉమ్, నచ్చకపోతే ఉమ్. శత్రువులు.
శత్రువులండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఈయన స్నేహితులు కదండి. ఇప్పుడు గాజాకి భారత్ సపోర్ట్ చేస్తుంది, పాలస్తీనియన్లకి సపోర్ట్ చేస్తుంది ఎప్పుడు. అవును. అటువైపు జెరూసలేం కంటే ఈ యూదుల కంటే పాలస్తీనాకి సపోర్ట్ చేస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నటువంటిది డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్న వ్యాఖ్యల గురించి మీకు ఏమన్నా చెప్పడానికి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఉందండి సబ్జెక్టు? లేదు, నేను దాని గురించి ఐడియా లేదు. కానీ ఉమ్. ట్రంప్ ఆ విధంగా చెప్పట్లేదు. ట్రంప్ నేను కబ్జా చేస్తాను పాలస్తీన్ అంటున్నాడు కదా. కబ్జా చేస్తానంటున్నాడు ఏకంగాను. ఏకంగా ఏకంగా రేటు కట్టండి, నేను రేట్ ఇస్తాను అంటున్నాడు. మరి దాని గురించి మరి ఈయన ఖండించాలి కదండి. మిత్రులు మీరు ఎలా అనకూడదు కానీ ఫోన్ చేసి మిత్రులు మాట్లాడుకోవాలి కదా చూడండి, భారత్. మి- మిత్రులు ఏమన్నా మాకు ఇష్టమే, ఉమ్. మాట్లాడం. ఉమ్. మిత్రులు కదా. మిత్రులు ఇద్దరు, మీరు ఇరువురు మిత్రులు అన్నమాట మీది. మిత్రులు ఏం చేసినా మాకు అంగీకారమే. ఉమ్. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే. ఉమ్. అందుకే మనం ఉన్నాం. ఉమ్. వీళ్ళతో పాటు ఇంకొక దేశానికి కూడా పక్క దేశానికి కూడా పంపించింది అమెరికా. ఉమ్. వాళ్ళు వెనక్కి తిరిగి పంపించారు కదా విమానాన్ని. అది నాకు అవునండి. గుర్తులేదు ఏ దేశమో. ఉమ్. కానీ మన విశ్వగురు గారు అలా చేయలేకపోయారు కదా, విశ్వగురు గారు చేయలేకపోయారండి. అంటే చిన్న చేయలేకపోయారు కదా. చిన్న అలాంటప్పుడు ఏంటంటే చిన్న చిన్న దేశాల వాళ్ళు వ్యతిరేకం అవుతున్నా నేను నా మిత్రుడు పంపించాడు కదా అని అంచుకున్నాయన. వేరు వేరు దేశాలు, పైగా జయశంకర్ గారు అనేటువంటి విదేశాంగ మంత్రి ఏమంటున్నారంటే అక్రమంగా వెళ్ళిన పంపేయక ఉంచుతారేంటి అనేటువంటి విషయాన్ని మాట్లాడతారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం కదండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచి అరబ్ కంట్రీస్ ఏదో దొంగ వీసాల మీద వాటి మీద వెళ్ళిన వాళ్ళు ఎంతో కొంత పని చేసుకుని అక్కడి నుంచి వస్తారండి. ఏదో ₹1,00,000 ₹50,000 లాస్ అవుతారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి అది లేదు కదండి అసలు. ఏంటది? ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైతే అమెరికా వెళ్తున్నారో 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అది కూడా దొంగ వీసాల మీద వెళ్తున్నారు. ఒక అవును. అరబ్ కంట్రీస్ కానీ ఏదైనా వెళ్ళారు అనుకోండి, ఒక అరబ్ కంట్రీస్ అనుకుందాం, అరబ్ కంట్రీస్ వెళ్ళారు, దొంగ వీసా మీద వెళ్ళారు, 30,000 40,000 తోటి అయిపోతుంది. మరి అదేంటండి, అది ముస్లిం దేశాలు ఇంకా చాలా బెటర్ కదండి. వాళ్ళైతే ఎంతో కొంత దొంగ వీసాల మీద వెళ్ళిన ఒక 5 సంవత్సరాలు పని చేసుకుని వాళ్ళ సొమ్ము వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదండి. అవును, అంటే వాళ్ళ మానవుతుందండి. దుర్మార్గం. మరి ఇప్పుడు అమెరికా వెళ్తుంటే దారిలో ఉంటుంది ఆడవాళ్ళని ఖచ్చితంగా రేప్ చేస్తారని విన్నాము. వాళ్ళు కూడా కండోములు పట్టుకెళ్తారని ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అట్లలో చూస్తున్నాం. ఎంత దారుణం అండి ఇది. ఆడవాళ్ళు ఖచ్చితంగా రేప్ చేయించుకోవాలంటండి వాళ్ళ చేత, ఆ యొక్క కెనడియన్ తోటి వాళ్ళతోటి. ఇదంతా అది ఏంటండి ఇది. ఇద్దరు మిత్రులే కదండి. భారతీయ ఆడవాళ్ళని రేప్ చేస్తుంటే కరెక్ట్. అది వాళ్ళ తప్పు కాదు కదా. మన వాళ్ళకున్న అమెరికా మీద ఉన్న మోజు తప్పు అది. డాలర్ డ్రీమ్ అదంటారా? ఆ మోజు అలా చేయిస్తుంది అంతే. మోజు అలా చేస్తుందంటారా? మోజు అలా చేయిస్తుంది. దాని డాలర్ మోడీ డ్రీమ్స్. గారిది ఏముందా, దాని మన విశ్వగురు గారి తప్పే ఉంది దాంట్లో, ట్రంప్ గారి తప్పే ఉంది నిజం దాంట్లో. నిజం నిజం చెప్పాలంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి భారతదేశం అంతే డెవలప్ అయ్యి ఉండి అంతే అయ్యి ఉంటే అమెరికా మీద అంత మోజు పెంచుకోవాల్సిన పనే ఉంది. భారతదేశం డెవలప్ అవుతుంది అన్ని దేశాల కన్నా. ఇప్పుడు కానీ భారతదేశంలో సనాతన ధర్మం బాగుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది కదండి అది అని అది చాలా మంది చెప్తున్నారు. ఇది కేవలం ప్రచారం మాత్రమే. ఉమ్. కానీ యథార్థం ఎలా దానికి విరుద్ధంగా ఉంది. వాస్తవంలో మాత్రం విరుద్ధంగా ఉండి విరుద్ధంగానే ఉంది కదా. అందుకనే భారతదేశం నిధులు అమెరికా వెళ్ళి సంపాదించాలనే డాలర్ డ్రీమ్స్ కోరికతో ఉండి చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారండి. అది ఏ రీతికైనా సరే, అది ఏదైనా కానివ్వండి, మానవంగా కానివ్వండి, సంథింగ్ ఏదైనా కానివ్వండి, డబ్బు మళ్ళా జైలు 14 నెలలు పైనే జైల్లో ఉంచుతున్నారంటండి. చీకటి గదుల్లో బంధిస్తున్నారంట అక్కడికి అక్రమంగా వెళితే. ఇదంతా కూడా అంటే బంగ్లాదేశీల్ని వీళ్ళందరినీ పంపించేయాలని ఎన్ఆర్సీ బిల్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారండి వీళ్ళు. అదేమన్నా బెడిసి కొట్టి ఏమన్నా దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటి పని చేసాడంటారా? ఎందుకంటే వాళ్ళ మీద బిల్లు చేసి వాళ్ళందరినీ బంగ్లాదేశ్ పంపించేస్తాం, లేకపోతే ఇంకో దేశం ఏదో ఉంది కదండి పక్కన ఉండే దేశం, ఏదైనా కావచ్చు. అది ఏమన్నా దైవం ఏమన్నా ఉంటే చేసి ఇలాగా మన వాళ్ళను అమెరికా నుంచి వెనక్కి పంపించేస్తున్నారని అనుకోవచ్చా? నరేంద్ర మోడీ గారు చేసింది అంటే కర్మని అనుభవిస్తున్నారు అనుకోవచ్చా మన భారతీయులు? మన విశ్వ గారు కర్మ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతం ఎన్ఆర్సీ బిల్ ఏదైతే ఉందో అందులో కేవలం ముస్లింలు అనే వాళ్ళనే వెనక పంపించేయాలనేటువంటి విషయాన్ని పెట్టుకున్నారు వాళ్ళు. బర్మాలో ఉన్నటువంటి ముస్లింస్ ని, అదే బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింస్ వెనక్కి పంపేయాలనేటువంటి విషయాన్ని గత 5 సంవత్సరాల క్రితం ఎత్తుకొచ్చి చాలా వెనక్కి పంపించలేదు. వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు వాళ్ళు? వచ్చేటప్పుడు మీరు ఆపేస్తే ఈ గోలంతా లేదు కదా. అవునవునవును.
వచ్చినప్పుడు ఆపేస్తే గొడవ లేకపోను. కానీ ఈ గొడవ ఉంటాయి. వాళ్ళని అల్లరి చేసి వాళ్ళని వెనక్కి పంపించేసి వాళ్ళని చేసింది ఈ రోజు. అందుకే ఈ 7 లక్షల అమెరికా వెళ్ళినటువంటి మన వలసదారులందరికీ ఈ స్థితి పడుతుందంటారా? ఇది మోడీ గారు చేసినటువంటి కర్మేనంటారా? ఆ కర్మ వల్ల మా గురువు గారికి ఇప్పుడు చెప్పండి. గురువు గారు ఉమ్. తన ఫ్రెండ్ మిత్రుడు ట్రంప్ కి దారి చూపించారనమాట. దారి చూపించారంటారా? అంటే మేము ఎన్ఆర్సీ బిల్ చేసాము, మేము భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ మేము మరలా బంగ్లాదేశీని వాళ్ళని వెనక్కి పంపించేసాము. ఆ, చేస్తున్నాము, మేము మీరు కూడా మీరు కానివ్వండి. కూడా అదే విధంగా మా దేశాల వాళ్ళని బయట దేశాల వాళ్ళని కూడా అలా తిరిగి అయితే బయట దేశాల వాళ్ళు మళ్ళీ వెనక్కి విమానాలు తిప్పి పంపించేశారు కదండి. ఈయన ఎందుకు తిప్పి పంపించట్లేదు? సాధారణంగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు మిత్రులు కాదు కదా. అంటే తెల్లారు లేస్తే పాకిస్తాన్ బదులు కొట్టేస్తాం, తెల్లారు లేస్తే బంగ్లాదేశ్ బదులు కొట్టేస్తాం అంటారు. అమెరికా వాళ్ళని ఏం చేయలేరంటారా? అదే వాళ్ళు మిత్రులు కాదు కదండి. మిత్రులు కాదంటారా? మిత్రులు వాళ్ళు మిత్రులు మిత్రులు కాదు. కాదనా, లేకపోతే డబ్బులు లేని దేశాలనా, పేదోళ్ళని ఏం చేయలేరని అంటారా? అలా ఏం కాదు, కానీ ఆ. మిత్రుల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ప్రేమ ఉం. తట్టుకోలేక అంటే ప్రేమ ట్రంప్ గారు భరించలేక ఆ, ట్రంప్ గారు కూడా భరించలేక కాదు. ట్రంప్ గారు కూడా భారతీయుల బాటలో నడుస్తున్నాడు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి బాటలో నడుస్తున్నాడు. ఆయన మిత్రుడు ఏం చెప్పాడంటే, నేను ఎన్ఆర్సీ బిల్ చేస్తాను, వేరు వేరు దేశాల వాళ్ళు ఇక్కడ నివసిస్తుంటే నేను పంపించేస్తున్నాను, అదే విధంగా మీరు కూడా వేరు వేరు దేశాల వాళ్ళని మీ దేశంలో ఉంటే వలసదారులను పంపించేయండి అని చెప్పారనమాట అండి. అంతేనండి. అబ్బా బాబా ఏమి నేను ఇలా చేస్తాను, నువ్వు అలా చేసేయి, మన ఇద్దరం ఒకటే. ఇద్దరం ఒకటే అనేసి ఒక మాట అనుకుని ఆ పని చేశారు అనమాట. ఇప్పుడు ఆ, 7,25,000 మంది భారతీయుల్లో అందరూ కూడా హిందువులే కదండి, ముస్లింలు ఎవరు లేరు కదండి. మరి ఏంటి పరిస్థితి మరి? భక్తులు కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ జపం కొంచెం తక్కువైందంట. ఆ, ఆ జపం కోసం ఆయన పంపిస్తున్నాడు, ఈయన స్వాగతిస్తున్నాడు. అది సంగతి. అంతేనంటారండి. అంతే కదా. ఓకే ఇదే కదా. ఆ, ఇప్పుడు జపం తక్కువైంది ఇక్కడ. ఉమ్, ఆ జపం కోసం పంపించమయ్యా ట్రంప్ అని చెప్పి ఆయన పంపిస్తున్నాడు, ఈయన సాధారణంగా స్వాగతం ఇస్తున్నాడు. ఓకేనండి. ధన్యవాదాలండి. మీతో ముచ్చటించినందుకు సంతోషాలు. ఉంటానండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్. బాయ్.